వెజ్ బిర్యానీలోకి అండి ఆలు కర్రీ చేసి చూపించబోతున్నాను. ఆయిల్, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ అండి ఫ్రెష్గా చేసుకున్నది, కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. హాఫ్ క్యారెట్ కూడా వేసానండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. వెజ్ బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మామూలు నార్మల్ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. టమాటాలు వేసారండి, చిన్న కాయలు 3 వేసాను. టమాటాలు వేసానండి, దాంట్లో సాల్ట్ వేసాను. తర్వాత ఆలుగడ్డలు వేసాను. ఆలుగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా, ఉడకబెట్టేసానండి. పచ్చి అని వేసుకోవచ్చు, ఉడకబెట్టని వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అవ్వాలి. పసుపు, కారం వేసానండి. దీంట్లో మంచిగా ఇలా అయింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసానండి, మంచిగా దగ్గరికి అవ్వాలి, మంచిగా ఉడకాలి. మంచిగా దగ్గరికి అయింది కదండి, ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసానండి. మంచిగా ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసానండి. బాగా వచ్చింది కదండి, మంచిగా దగ్గరికి కూడా అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను.